మనం ఇక్కడ కింగ్ ఫాదర్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే మనం బస్ టూర్ వెళ్తున్నాం అనమాట. బస్ ఎక్కి మొత్తం రియాద్ అంతా తిరగాలి. రియాద్ బస్ టూర్ అంటే రియాద్ సిటీని మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనం కింగ్ ఫాదర్ లైబ్రరీ నుంచి బస్ టూర్ అనమాట. అంటే టోటల్ రియాద్ అంతా మనకి ఇప్పుడు తిప్పి చూపిస్తారు. ఇప్పుడు మనమైతే డబుల్ డెక్కర్ బస్ ఎక్కాం. 1 పర్సన్కి 35 రియాల్ పర్ పర్సన్ అనమాట. అలాగే మనం 2 పర్సన్ 70 రియాలి. ఇది పైన ఓపెన్ టాప్. అది కాకుండా మనకి ఇక్కడ ఇలా క్లోజర్గా కూడా ఉంటుంది. ఏసీ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు ముందంతా డెకరేషన్ అంతా కనిపిస్తుంది అనమాట. ఇది రోడ్డు ఫ్రంట్. ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం సిటీ అంతా తిప్పుతారనమాట. ఇది వ్యూ. ఈ చెట్ల గురించి కింద పడుతున్నాయి అనమాట డేట్స్. ఆ డేట్స్తో మనం వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. డేట్స్ అయితే కింద పడిపోయి ఉన్నాయి, కానీ ఎవరో పట్టించుకోరు, తీసుకోరు కూడా. నేను ఫస్ట్ టైం అయితే డబుల్ డెక్కర్ బస్ ఎక్కడం, పైగా ఓపెన్ టాప్ కదా, మరీ ఎక్సైట్మెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఫసెలా టవర్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడే బస్సుని మనమే ఫస్ట్ బస్ ఎక్కామన్నమాట. సో ఈలోపు ఖాళీగా ఉంది కదా, అలాగ బస్ని అలా ఎలా ఉందని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇగో డ్రైవర్ ఇక్కడ కూర్చున్నారు. టికెట్ కలెక్టర్ కూడా ఉంటారు. ఇదే కింగ్ ఫాదర్ లైబ్రరీ. ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ ఎండ్ పాయింట్ కూడా ఇదే. మళ్ళీ 1 అవర్ ట్రిప్. ఇది 1 అవర్కి 1000 రూపీస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మనమే ఫస్ట్ ప్యాసింజర్స్ ఈ బస్కి. ఇంకా మిగతా వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఓన్లీ నైట్ టైమే సిటీని చూడగలం. డే టైంలో చూద్దామంటే ఎంత చలికాలంలో కూడా చుక్కలు కనిపిస్తాయి, అంత వేడిగా ఉంటుంది ఇది. అందుకనే అందరూ ఈవినింగ్ టైంలోనే ప్రిఫర్ చేస్తారు. డే టైంలో ఒక్కరు మనిషి కూడా కనిపించరు అనమాట. అట్లా ఉంటుంది ఈ రోడ్లన్నీ. ఎడారి కదా, ఎడారి ప్లేస్ని ఇంత డెవలప్ చేశారంటే గ్రేట్ అని చెప్పాలి. మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారుగా, బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ Okay. Be careful to yourself. Fasten your seat belt. Stand up properly. Stand up. చూస్తున్నారుగా మనతో పాటు ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో. వీళ్ళందరూ ఫారినర్స్ అనమాట. వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్ చేసుకుంటూ సాంగ్స్కి. ఇంతవరకు ఈ వీడియో మీకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. లైక్ చేసేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. రోడ్డు మీద కార్ మీద వెళ్ళినా కూడా ఇంత హై ఫీలింగ్ ఉండదు, అంత బాగుందనమాట. మరీ వేడిగా కాకుండా మరీ చలిగా కాకుండా వ్యూస్ చూస్తూ భలే ఎంజాయ్ చేయొచ్చు. రియాద్ సిటీ అంటే పెద్ద పెద్ద టవర్స్కి, కమర్షియల్ బిల్డింగ్స్కి ఫేమస్. అందులో ఒకటి ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ ఫసెలా టవర్. బయటకు వస్తుంటే ఫీలింగ్ భలే ఉంది. ఇక్కడ ఎందుకు అంత ఎక్సైట్మెంట్ కలిగిందంటే ఇక్కడ 2 వీలర్స్ అనేది ఉండదు. దానివల్ల మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది. లైఫ్లో ఒకసారి అయితే ఈ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా కింగ్డమ్ టవర్. ఈ కింగ్డమ్ టవర్కి అయితే ఆల్రెడీ నేను వెళ్ళాను. లింక్ కావాలంటే, దీని వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. రియాద్ సెంటర్కి అది మాన్యుమెంట్ అని చెప్పొచ్చు. కింగ్డమ్ టవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే వెళ్ళొచ్చు, ట్రై చేయండి నెక్స్ట్ ఎప్పుడైనా. చూస్తున్నారుగా ఇక్కడ ఎత్తైన కట్టడాలు, కింగ్డమ్ టవర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ ప్లేస్ నుంచి అయితే సూపర్ వ్యూ ఉంది కింగ్డమ్ టవర్ది. అదే కాకుండా ఇక్కడ పెద్ద పెద్ద బ్యాంకులు, అన్ని బిల్డింగ్లు చాలా లాంగ్గా అనిపిస్తుంటే అబ్బా నిజంగా ఎంత బాగుందో. మన ఇండియా ఎప్పుడు ఇంతలా డెవలప్ అవుతుందో అనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుందిగా
ఆ టవర్ పేరు మజ్డోల్ టవర్ అన్నమాట. ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్, పైన హెలీప్యాడ్ కూడా ఉంటుంది దీనిపైన. చూస్తున్నారుగా ఈవినింగ్ టైంలో రోడ్డు ఎలా మెరిసిపోతుందో. ఫుల్ టైం ఇలా ఉంటుందన్నమాట. నైట్ 1-2 వరకు ఇలానే జనాలు వెళ్తూనే ఉంటారు. వీళ్ళకి డే స్టార్ట్ అవడమే ఈవినింగ్ 6 తర్వాత అవుతుంది. ఇది కూడా ఒక బ్యాంక్ అనమాట. దీని బ్యాంక్ పేరు నాకు తెలియదు, కానీ ఇక్కడ చూసారా కమర్షియల్ బిల్డింగ్ ఎంత పాష్గా ఉన్నాయో. చూడడానికైతే చాలా ఉన్నాయి, కానీ మనకు 1 అవర్లో చూపిస్తున్నారంటే పర్వాలేదు. మొత్తం సిటీ అంతా ఏమేమి ఉన్నాయో అన్నీ కవర్ చేస్తున్నారు. చాలా బాగుంది జర్నీ అయితే. తప్పకుండా ఒకసారి వెళ్ళండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక రోడ్లు ఎంత క్లీన్గా ఉన్నాయో, చాలా నీట్గా ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ వర్షాలే పడవు కాబట్టి చెట్లు కూడా అన్నీ తెప్పించి పెట్టినవే, ఎక్కువ ట్రీస్ కూడా ఉండవు. కాసేపు వ్యూస్ చూసుకుంటూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఏరియా పేరు కింగ్ ఫాద్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ అన్ని కమర్షియల్ బిల్డింగ్సే ఉంటాయి. ఇక్కడ నియర్లీ 59 కమర్షియల్ బిల్డింగ్స్, 95 టోటల్గా బిల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని డిజైన్ ఒక్కోలా ఉంటుంది అనమాట. ఒక్కదాన్ని పోలింది ఇంకొకటి ఉండదు, అంత బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ అంతా కమర్షియల్ బిల్డింగ్సే ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. చూసారుగా ఇక్కడ ఎంత డెవలప్మెంట్. ఏ ఫ్లైఓవర్ మనం ఒక్క రోడ్డు మిస్ అయినా మళ్ళీ మనం ఆ రోడ్డుకి రావడానికి ఒక 15-20 మినిట్స్ అయినా పడుతుంది. అన్ని ఫ్లైఓవర్స్ ఉంటాయి, అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా చాలా లైన్స్కి ఉంటుంది. మనం ఒక రోడ్డు వేలు వెళ్తుంటే ఎన్ని ఫ్లైఓవర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ రోడ్స్ ఎవరు డిజైన్ చేశారో కానీ ఎన్ని ఫ్లైఓవర్స్. ఇదే కేఏఎఫ్డి, 59 బిల్డింగ్స్ ఉన్న ప్లేస్ కేఏఎఫ్డి. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిజైన్, ఫుల్ కమర్షియల్ ప్లేస్ అనమాట. ఒక 2 వెళ్తున్నాయిగా, అవి మెట్రో ట్రైన్స్ కోసం కూడా నేను ఆ వీడియో చేశాను. కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. చూసారుగా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కేఎఫ్డి కమర్షియల్ ప్లేస్. మన ఇండియా కూడా ఇలా డెవలప్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా గట్టిగా. ఇదంతా కమర్షియల్ కాంప్లెక్సెస్, మెయిన్ రోడ్స్ ఇవి. ఎప్పుడు కూడా ఈ రోడ్స్ అన్నీ రద్దీగా ఉంటాయి. ఎనీ టైంలో మార్నింగ్ 3 o'clock చూసినా, నైట్ 1 o'clock చూసినా ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారనమాట. ఈ విల్లా అయితే మస్తు ఉంది కదా. కిందన కమర్షియల్ కాంప్లెక్స్, పైనేమో రెసిడెన్షియల్ బిల్డింగ్. చాలా నచ్చింది నాకైతే. ఇప్పటి వరకు మనకు హాఫ్ టూర్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు మళ్ళీ వేరే రూట్లో నుంచి మళ్ళీ మనం వచ్చిన డెస్టినేషన్ ప్లేస్కి మళ్ళీ రివర్స్లో వెళ్తున్నాం, యూటర్న్ తీసుకొని. ఇప్పుడు వేరే కమర్షియల్ ప్లేసెస్ అంటే మాల్స్ ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి గమనించారా, ఇక్కడైతే రోడ్డు మీద ఒక కిల్లి కొట్టు, ఒక చిన్న బడ్డీ షాపు అనేది ఏమీ ఉండదు. ఒక చిన్న షాపు కూడా ఏసీ ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. అన్ని సూపర్ మార్కెట్సే ఉంటాయి. ఇవన్నీ విల్లాస్ చూసారా ఎలా ఉన్నాయో. మళ్ళీ శాండ్ స్టార్మ్స్ వస్తాయని ఇక్కడ అన్ని బిల్డింగ్లు యాజ్ ఇట్ ఈజ్ ఒకే కలర్లో ఉంటాయి. బయట ఎలివేషన్ కలర్స్ అనమాట. లోపల ఎలా ఉన్నా మనకు తెలియదు, కానీ బయట మొత్తం అన్ని మ్యాక్సిమం క్రీమీగా ఉంటాయి. కలర్స్ అన్నీ క్రీమ్ కలర్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఫ్యూచర్లో దుబాయ్లా అయిపోతుంది అనమాట. ఇప్పుడే మినీ దుబాయ్ అంటారు. ఇంకా మంచిగా వీళ్ళు టూరిజంని డెవలప్ చేస్తున్నారనమాట. ఈ కంట్రీకి అయితే చాలామంది, మక్కా ఒకటి ఉందనే చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కానీ ఇకపైన టూరిస్ట్ స్పాట్స్గా చాలా స్పాట్స్ రాబోతున్నాయన్నమాట. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకైతే అందిస్తున్నాను. దీంతోపాటు
నేను తెలుసుకొని కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో కోసం నేను చాలా చాలా కష్టపడి ఇష్టంతో చేశాను. ఇదన్నమాట మన డబుల్ డెక్కర్ బస్ టూర్, రియాద్ బస్ టూర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.